నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నాజరపేటలోని జరిగిన కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. కోటేశ్వరరావు కొంతకాలంగా మద్యం సేవిస్తూ డబ్బుల కోసం కుటుంబ సభ్యులను వేధించడంతో పాటు తండ్రి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని అమ్మి లేదా తాకట్టు పెట్టి నగదు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీంతో అతని ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మర్యాదాసు కలిసి ఈ నెల 15 అర్ధరాత్రి నాజర్పేటలోని తమ నివాసంలో పచ్చడి బండ, చపాతీ కర్రతో దాడి చేసి అనంతరం కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనలో మున్నంగి నాగేశ్వరమ్మ సహకరించినట్లు గుర్తించినట్లు చెప్పారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఆటోలో కొల్లిపరకు తీసుకువెళ్లి కృష్ణానదిలో పడవేయాలని నిందితులు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుండి పరారైనట్లు తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో తెనాలి టౌన్ సిఐ రాంబాబు, ఎస్ఐకే విజయ్ కుమార్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను ఈ నెల 19న శివాజీ చౌక్ వద్ద అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. తారీఖు రాత్రి తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిచయం నాజర్పేటలో ఒక 112 కాల్ వచ్చింది. ఆ కాల్ నిమిత్తం పోలీసులు వెళ్ళి ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. ఈ కాల్ అటెండ్ అయినప్పుడు అక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డెడ్ బాడీ, మృతుడు కొల్లిపర కోటేశ్వరరావు ఒక శవం హడావుడిగా తరలించడానికి తల్లిదండ్రులు భాస్కర్రావు, మర్యాదాసు, విజయమ్మ అనేవాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పక్క నైబరు అద్దెకుంటున్న బొడ్డు ప్రియాంక అనే ఆమె పోలీసుకి కాల్ చేయడం, ధైర్యంగా నిలబడి ఫోన్ చేసి వచ్చాక ఈ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని అరెస్ట్ చేసాము మేము ఈరోజు. ఇందులో పూర్వపరాలు ఏంటంటే ఈ ముద్దాయిలు కొల్లి భాస్కర్రావు, కొల్లి విజయమ్మలకి 2 సంతానం, చనిపోయిన కోటేశ్వరరావు, మర్యాదాస్ అనేవాళ్ళు సంతానం. పెద్దవాడు కోటేశ్వరరావు, చనిపోయిన కోటేశ్వరరావు ఈ తాగుడికి జలసాలకి బానిస అయ్యాడు. వీళ్ళు కొల్లిపారలో 2.5 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని అమ్మి మాకు డబ్బులు ఇస్తారా, లేకపోతే తాకట్టు పెట్టి నాకు జలసాలు డబ్బులు ఇస్తారా అని కుటుంబాన్ని మొత్తం తాగి వేధిస్తున్నాడనే క్రమంలో ఆ రోజు రాత్రి గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో వీళ్ళు విసిగి వేసారి ఉండడంతో రోకలి బండతోనూ చపాతీ కర్రతో చపాతీ తయారు చేసి స్టిక్తో హెడ్ మీద కొట్టారు. అతను చనిపోయాడు. తర్వాత అక్కడ ఉన్న వైర్తో కూడా మెడ పూర్తి కన్ఫర్మ్ చేసుకోవడానికి బిగించారు. ఇవన్నీ చుట్టుపక్కల వారు అరుపులు కేకలని 112 కాల్కి చేశారు. ఆ క్రమంలో వీళ్ళు విచారించిన క్రమంలో వీళ్ళు ఇట్లా డిస్క్లోజ్ చేశారు. ఉన్న 2.5 సెంట్ల భూమి తాగి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, కొడుతున్నాడు, కాబట్టి మేము అతన్ని చంపి ఈ పేడ వదిలించుకుందాం, ఇతన్ని శవాన్ని తీసుకెళ్ళి కృష్ణా రివర్లో వడేద్దామని వెళ్తున్న క్రమంలో మీరు పట్టుకున్నారని చెప్పారు. ఇందులో ముద్దాయిల్ని తెనాలి 1 టౌన్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇమీడియట్గా కేసుని డిస్క్లోజ్ చేసి రాత్రే శవాన్ని మాయం చేయకుండాను ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. దాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. ఈరోజు పత్రికాముఖంగా దీన్ని ప్రెస్ మీట్లో వారిని కూడా తెనాలి సబ్ డివిజన్ తరఫున మేము అభినందిస్తాం. డబ్బులు పంచమంటున్నాడు, ఉన్న భూమి అమ్మితే అట్లా అనే గొడవ జరిగింది. వాళ్ళు చెప్పడం అయితే క్షణికావేశం అంటారు, కానీ తను చనిపోతే బాగుండనే ఉద్దేశం వాళ్ళందరిలోనూ ఉంది. తల్లి, తండ్రి, తమ్ముడు అందరూ కలిపి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి కొల్లిపర వీళ్ళకి స్నేహితురాలు మున్నంగి నారాయణమ్మ అనే ఆవిడ కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరుగుతుంది తలుపు తీయండి అంటే బయటకు వచ్చి ఏమీ లేదని వాళ్ళకి జరిగిందని సపోర్ట్ చేసింది. ఆవిడ కూడా ఈ కేసులో ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తారు. ఈ చనిపోయిన కోటేశ్వరరావు ఆటో నడుపుకుంటాడు. అతని ఆటోలోనే ఈ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేశారు. తమ్ముడు మర్యాదాసు ఆర్టీసీ ఈ కాంట్రాక్ట్ డ్రైవర్ పనిచేస్తాడు. వాళ్ళు ఏం చేయరు. ఈ తగాదా అంతా ఈ 2.5 సెంట్ల భూమి అమ్మదే కుటుంబంలో గొడవ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇతను పెళ్ళై కూడా భార్యను కూడా ఇసుగు వేసారు, భార్య కూడా విడిపోయి వెళ్ళిపోయింది. ఒక్కడే ఉంటాడు, వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని చెబుతున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, అద్దెకుంటారు రేకుల షెడ్లు. ఆ పక్కన ఉన్న ఆమె బొడ్డు ప్రియాంక అని ఆమె మనకు 112 కాల్ చేయడం కానీ, వీళ్ళు చేసిన దాన్ని కంప్లైంట్ ధైర్యంగా వచ్చి ఇవ్వడం కానీ,
పోలీస్ శాఖ తరఫున ఆవిడని కూడా మేము అభినందిస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో దేశంలోనే తొలిసారిగా స్టీమ్ రైస్ పంపిణీకి చర్యలు చేపడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీనిపై కేంద్రంతో చర్చలు తుది దశలో ఉన్నాయని, తొలుత ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. సోమవారం మంగళగిరిలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాలను తనిఖీ చేసిన మంత్రి వచ్చే నెల నుండి మధ్యాహ్న భోజనం పథకంలో పాత బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత ఉండదని స్పష్టం చేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మన బిడ్డలకి పౌష్టికాహారం అందించే విధంగా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయంతో వారు కూడా స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి ఒక సమాజానికి ఉపయోగపడే రీతిలో సేవా కార్యక్రమం అనేది మనందరం కూడా ముందుగా హర్షించాలి, గర్వపడాలి. సో ముందుగా వాళ్ళని అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని. ఎందుకంటే చాలా పంక్చువల్గా, డిసిప్లిన్గా ఏ రోజుకి ఆ రోజు వారు మన రాష్ట్రంలో ఉన్న 43,000 ప్రభుత్వ పాఠశాలలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా మనకి 10 సెంటర్లు ఏర్పాటు చేసుకుని వీరు అనేక పాఠశాలకి అందిస్తూ ఉన్నారు. సుమారు 10,000 పాఠశాలకి. ఈ పర్టికులర్ సెంటర్ మంగళగిరిలో ఉన్న ఈ అక్షయ పాత్ర కిచెన్ ఏదైతే ఉందో, సెంట్రల్ కిచెన్, ఇక్కడ 306 పాఠశాలకి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మనం తీసుకెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా గర్వంగా చెప్పాలి, అభినందించాలి మన రైతాంగం. ఎప్పుడైతే మేము సహకరించి దయచేసి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మీరు దళారులు కాకుండా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అందిస్తే మేము ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడతామంటే రైతాంగం అద్భుతంగా స్పందించి ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఏటా రబీను ఖరీఫ్ కలుపుకుని దాదాపు 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు అందించడం జరుగుతుంది. అదే ధరకి పొరుగు రాష్ట్రాల్లో 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంకొక రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అయినా కానీ మన రైతాంగం మన బిడ్డల కోసం ఒక సుదీర్ఘమైన ఆలోచనతో వాళ్ళు చక్కగా స్పందించి ఈ ప్రభుత్వ పాఠశాలకు అందించే మధ్యాహ్న భోజన పథకం కింద వాళ్ళు నిలబడ్డారు. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి మేము చేపట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రధానమైన మార్పు నాణ్యమైన సన్నరక బియ్యం వీరందరికీ కూడా అందించడం. దాంతోపాటు గతంలో ఉన్న 50 కిలోల బస్తాల్ని ఆ భారం తగ్గించాలి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీడియా మిత్రుల ద్వారా చూసాం, హెడ్ మాస్టర్లు, టీచర్లు, పిల్లలు వాళ్ళే బస్తాలు మోయడం అనేది కరెక్ట్ కాదని భావించి 25 కిలోల బస్తాల్లోకి దాన్ని మార్చి ఈరోజు మేము సరఫరా చేస్తూ ఉన్నాం. కొన్ని సమస్యలు మీ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కూడా అన్నం సరిగ్గా ఉడకలేదనో లేకపోతే కొంచెం ముద్దగా మారిందనో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మా కమిషనర్ గారు, మా డైరెక్టర్ గారు, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ నుంచి మరియు ఫుడ్ సేఫ్టీ నుంచి మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు పర్యటించాం. ఆషాఢ మాసం సందర్భంగా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్ వరకు ఊరేగింపు చేపట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నా ఒక్క 5 నిమిషాలు. వాసవి మాతాకు జై, వాసవి మాతాకు జై, జై వాసవి, జై వాసవి, జై దేవకు జై, వాసవాంబకు జై, వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై, వాసవి మాతాకి జై, జై.
రాకపోయింది. అనావశ్యం. ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం తరఫున మేము ఈరోజు అమ్మవారికి వాసవి అమ్మవారికి సార సమర్పిస్తున్నాము. అట్లాగే పక్కన సత్యనారాయణ స్వామిని రమాసహిత సత్యనారాయణ స్వామిని ఈరోజు 16వ రోజు ప్రతిష్ఠించి స్వామివారికి కూడా మేము 16 రోజుల పండగగా సార సమర్పిస్తున్నాము. గాజులు, పసుపు, కుంకుమ, చీర, చలిమిడి, స్వీట్స్, పూలు, పళ్ళు ఇక్కడి నుండి బయలుదేరి గాంధీ చౌక్ దాకా ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి అక్కడి నుండి మళ్ళీ వచ్చి అమ్మవారికి అన్నీ సమర్పిస్తాం. ఈరోజు మరి ఈ సంవత్సరానికి కొత్తగా ఎన్నికైనటువంటి గంగిశెట్టి లీలారాణి గారు ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలిగా, రత్నప్రభ గారు సెక్రటరీగా, తాళూరు గాయత్రి గారు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లుగా వాళ్ళు మొట్టమొదటిగా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ సారె కన్యకాపరమేశ్వరి అమ్మవారికి సమర్పించాలని, ఇది ఎంతో దివ్యమైన కోరిక. వాళ్ళన్నీ సక్రమంగా కార్యక్రమాలన్నీ చేసి ఇంకా ముందుకు ఎన్నో విజయ కార్యక్రమాలు చేసి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు సోమవారం నుండి నిరవధిక పెండౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి కొత్తపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖర్లు, సహాయకులు, స్టాంపు విక్రేతలు, డిటిపి ఆపరేటర్లు నిరసన చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన సేవలతో పాటు కక్షిదారుల వ్యక్తిగత వ్యవహారమైన దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 తమ ఉపాధికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 31వ తేదీ వరకు నిరవధికంగా పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం తెనాలి డివిజన్ అధ్యక్షులు సిద్ధం ఆంజనేయులు, సిహెచ్ బాలాజీ గుప్తా, పసుపులేటి కిరణ్ కుమార్, వై పేరయ్య, వై రవికుమార్, ఎం సురేష్ కుమార్, సిహెచ్ ప్రసాద్, సయ్యద్ గఫర్, కె రాఘవులు, టి సాంబశివరాజు, డి సురేష్ బాబు, టి శ్రీధర్, కె రాధాశ్యామ్, టి రేవతి లక్ష్మి, సిహెచ్ ఉషశ్రీ, షేక్ నాగహసీనా, టి లక్ష్మీ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీని, ఇది నా పుట్టక నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది మసీదు. ఈ మసీదు మేమందరం కమిటీలు వేసుకుని దీన్ని బాగు చేయించుకుని పై అంతస్తులు కోట్లు అవి కట్టించాము. కట్టించింది ఈ మధ్యలో 24లో కొద్దిగా అవకతవక జరిగి ఇది ఒక బోర్డుకి హ్యాండ్ ఓవర్ అయింది. అప్పటి నుంచి ఈ మసీదు యొక్క ఇది బాగాలేదు. అది బాగా యాతన పడుతున్నాం మేము. అందుకని దీన్ని సరి చేసి చేయాలని నేను కోరుతున్నాను. దీన్ని కమిటీ వేసుకుని మళ్ళీ దీన్ని బాగు చేయాలని అనుకుంటున్నాం మేము. అది రేపు నిరాధ్యక్షులు చేస్తున్నాం మేము. మా డిమాండ్ ఏం లేదు, మా కమిటీ వేసుకుని ఇది మసీదు మళ్ళీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము దాని యొక్క బాగోగులు అన్నీ మేము చూసుకుంటాం. మసీదులో ఒబ్బోర్డు అమౌంట్ కానివ్వండి, మేము గవర్నమెంట్ నుంచి ఒబ్బోర్డు ద్వారా మేము ఏమైనా ఉపలబ్ధి పొంది మసీద్ని ఇక్కడ దాకా తేలేదు. మేము సొంతంగా కమిటీలో నుంచి చందాలు వసూలు చేసుకుని మసీద్ని ₹1 కూడబెట్టి ఇక్కడ దాకా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చి ఇంత పెద్దగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ మధ్యకాలం 2024లో ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల ఒబ్బోర్డుకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇరువురు పార్టీల దగ్గర నుంచి 100 ఏళ్ల చరిత్ర గల మసీద్ ఇది. దీనికి బై ఫౌండింగ్ దగ్గర నుంచి కూడా అందరూ ఇక్కడ ఉన్న మత పెద్దలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ సొంతంగా కమిటీలు నిర్ణయించుకొని కమిటీలు వేసుకొని ఈ మసీద్ని ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటిదాకా సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.